వినుకొండలో నడి రోడ్డుపై జరిగిన హత్య ఉదంతంపై స్పందించిన తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండు వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి జరిపి చంపేసిన ఘటన ముండ్లమూరు పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయిని చంపేసి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్లదని టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతోంది టీడీపీ. తప్పు ఎవడు చేసినా తప్పే. తప్పు చేసిన వాడిని కూడా కఠినంగా శిక్షించాలి. 5 ఏళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఈ వైసీపీ సైకోలకి పట్టిన మదం దించి గంజాయిని అరికట్టడం, వైసీపీ సైకోలు చేసే ఈ దారుణాలు ఆపటమే మా ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ తేల్చి చెప్పేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. హతుడు షేక్ రషీద్, చంపిన వ్యక్తి షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చలామణి అవుతున్న వైసీపీ నేత పిఎస్ ఖాన్కు ప్రధాన అనుచరులు అనే విషయాన్ని పేర్కొంది. జగన్ రెడ్డికి ఈ పిఎస్ ఖాన్ ప్రధాన అనుచరుడు అని మండిపడింది. ఈ మేరకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్ళది. ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే వీళ్ల ఉద్దేశం. హతుడు షేక్ రషీద్, చంపిన షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, ఇద్దరూ మిత్రులేనని తెలుగుదేశం వారు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వీరిద్దరూ కూడా మరో పేరు మోసిన రౌడీకి ప్రధాన అనుచరులు. అతనే ఖాన్. రాజకీయ పార్టీ వైసీపీతో అంటకాగిన వారే. ఎన్నికల ముందు ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు పొడసూపాయి. ఆ గొడవలు చివరికి బుధవారం రాత్రి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో నరుక్కునే వరకు దారితీశాయి. హతుడు షేక్ రషీద్ 25 సంవత్సరాలు. బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు, పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై కత్తితో నరికాడు. రషీద్ చెయ్యి తెగి అక్కడికక్కడే రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన చూసిన స్థానికులు బెంబేలెత్తిపోయారు. హతుడిని ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే మరణించడం జరిగింది.